నమస్తే, నేను కపర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలన్నీ నిజాలేనా? వాటి వెనుక దాగున్నటువంటి అసలు రహస్యాలేంటి? వీటిని వెలికి తీసే కార్యక్రమమే ఏది నిజం. ఈ కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా అమిత్ షా పర్యటన, నిన్న అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడినటువంటి వార్తలే ప్రధాన వార్తగా అన్నింటిలో వచ్చాయి. దానిపైన కేటీఆర్ కౌంటర్ కూడా ప్రధానంగా అన్ని పత్రికల్లో కనబడుతూ ఉన్నాయి. మేము అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు రద్దు, ఈ రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ ఎస్టీలకు అందజేస్తాం అని చెప్పి నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా వచ్చింది. పులి వచ్చింది, వేట మొదలైంది అని చెప్పి నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కూడా సబ్హెడింగ్ లో ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది. అట్నే అధికారంలోకి కాదు అంధకారంలోకి బీజే అని చెప్పి కేటీఆర్ నిన్న ట్విట్టర్ లో చేసినటువంటి వ్యాఖ్యానాన్ని ఒక పెద్ద వార్త ఆంధ్రజ్యోతిలో మనకు కనబడుతుంది. అట్నే ఖలిస్తాబాద్ వద్ద అమృత్పాల్ అరెస్ట్, బింద్రన్ వాళ్ళ స్వగ్రామం రోడ్డులో అదులోకి అంతకు ముందు అమృత్పాల్ వీడియో సందేశం, అరెస్టు సమయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, తనది లొంగుబాటుని చెప్పిన అమృత్పాల్ సింగ్ కాదు చుట్టుముట్టి అరెస్ట్ చేశామన్న పోలీసులు, వర్చువల్ గా అజనాలా జడ్జి ముందు హాజరు, విమానంలో అస్సాంలోని దిబ్రూగఢ్ జైలు తరలింపు, అమృత్పాల్ బింద్రన్ వాళ్ళే 2.0 అని వార్త వచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హెచ్చరికలు, అంచుడి కోసం పంజాబ్ లో పోలీస్ స్టేషన్ దాడి, రాత్రి నిద్రపోలేదు సీఎం మాన్, కఠిన చర్యకాలం కేజ్రీ, దొరకకుండా ఎన్నాళ్ళు అనురాగ్, సాయం చేసింది ఎవరు కాంగ్రెస్. ప్రధానంగా వచ్చినటువంటి వార్తలు. అట్నే ట్విట్టర్ బ్లూటిక్ మళ్ళీ ప్రత్యక్షం. మొన్న ట్విట్టర్ ఇవ్వమింగా దానికి ఛార్జీలు ఉంటాయని చెప్పినటువంటి ట్విట్టర్ మళ్ళీ బ్లూటిక్ లను 10 లక్షల ఫాలోవర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లూటిక్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసినట్టుగా ఒక వార్త మనకి ఇలా కనబడతా ఉంటది. ఆదాయం పెరిగినా వేతన వేద అని చెప్పి ఆర్టీసీలో ఆదాయం పెరిగింది కానీ ఇంకా వేతనాలకు సంబంధించిన వేద అట్లనే ఉందని చెప్పి ఒక వార్త. ప్రధానంగా ఉద్యోగ జీతాల కోసం ప్రతి నెల ఓడికి ఆర్టీసీ 10 ఏళ్లలో 11,000 మంది రిటైర్, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు, పెరిగిన పని గంటలు, పెరగని వేతనాలు, ఉద్యోగులకు 2017-2021 పిఆర్సీ ఊసేలేదు, 2013 పిఆర్సీ బకాయిలు చెల్లింపే చేయలేదు, కారుణ్య నియామకాలు లేవు, ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కిందే పరిగణ, డ్రైవర్లు కండక్టర్ల కష్టాలకు అంతే లేదు, రోజంతా కూర్చోబెట్టి సెలవుగా నమోదు, సెలవు రోజు డిపోకు రాకపోతే సస్పెన్షన్ అని చెప్పి ఒక వార్త ఇచ్చినట్టే. సీఎం కుర్చీ దక్కదనే కాంగ్రెస్ కేసీఆర్ ఆ చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆ పార్టీ ఓటేస్తే బీఆర్ఎస్ వేసినట్లే, ఈటెల రాజేందర్ వ్యాఖ్యలో తప్పేముంది, గూండాలను ఎన్కౌంటర్ చేస్తే మజ్లిస్ బీఆర్ఎస్ ఖండించిన సిగ్గుచేటు సంజయ్, సీనియర్ల మద్దతు లేదనే రేవంత్ ఏడుపులు ఈటెల అని చెప్పి ఒక వార్త. రేవంత్ కన్నీళ్లు, రేవంత్ బురద తెల్లడం తగదు, బీఆర్ఎస్ దోపిడీలో ఈటెల భాగస్వామి, 7.5 ఏళ్లకు ఆయన మంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఎజెండాలో భాగంగానే కాంగ్రెస్ కు డబ్బిచ్చినట్టు ఆరోపణ, బట్టి ఈటెల ప్రమాణం చేయాలి జీవన్ రెడ్డి. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. అట్లా రైతులు ముంచిన రాళ్లవాన, నిన్న వరి మొక్కజొన్నలకు అపార నష్టం, కొనుగోలు కేంద్రాలు కళ్ళల్లో తడిసిన ధాన్యం, విరిగిపోయి ఎండిపోయిన ఇళ్ల ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, జిల్లా మొత్తుకుని వదలని వానలు, మూడు రోజులు వర్షాలు, వాతావరణ శాఖ అకాల వర్షాలతో నష్టం, సీఎం కేసీఆర్ సమీక్ష, 1,00,000 ఎకరాల్లో పంట నష్టం. మనం ఈనాడు దినపత్రికలో చూసినాం, కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి అమిత్ షా చేసినటువంటి కామెంట్. అట్లనే ఢిల్లీ పెద్దలకు పగటికలు లేనటువంటి వార్త కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అట్నే అమృత్పాల్ అరెస్ట్, నిన్న పంజాబ్ ఉగ్రవాది అమృత్పాల్ అరెస్ట్ చేసినట్టుగా వార్త ఈనాడులో జ్యోతిలో వచ్చింది. అది ఈనాడులో కూడా పెద్దగా కనపడ్డది. అట్లనే పంట నష్టాలను అంచనా వేయండి అని చెప్పి నిన్న 1,00,000 ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు గతంలో ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు. గతంలో
ఆయన స్వయంగా పోయి చూసి వచ్చి 10,000 ఇస్తాను ఎకరానికి, అది కూడా కాలేదు. చివరికి మిగిలింది కన్నీరే అని చెప్పి వరి రైతుల ఎదురుగాలు వడగళ్ళతో విధ్వంసం అని చెప్పి మనకి ఈనాడులో ఇంకా ప్రధానంగా మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకున్నట్లయితే ఇందులో కూడా అమిత్ షాకి సంబంధించినటువంటి కేసీఆర్ దింపు అని చెప్పి అమిత్ షా నిన్న సభలో మాట్లాడినటువంటిది ప్రధానంగా చూడవచ్చు. అట్లా అరెస్టు అట్లా దానిపైన కూడా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్. నిన్న గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపైన కోర్టుకు వెళ్ళి నిన్న ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కార్యక్రమం చేపడుతున్నటువంటి వార్త కూడా వచ్చింది. సర్వ సామాన్లకు కాపలాకారు అని చెప్పి సర్కార్ బడులలో చాలా స్కూల్లో అటెండర్లు వాచ్మెన్లు లేరు, దీంతో ఇబ్బంది అనేటువంటి ఒక వార్త. బాల్యం చిక్కింది, రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల సమస్యలు అని చెప్పి కూడా ఒక వార్త మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలో కనపడుతుంది. ఇక మనం సాక్షి దినపత్రికను ఒకసారి గమనిస్తే ఇందులో కూడా ముస్లిం కోటా రద్దు. నిన్న అమిత్ షా చెప్పినటువంటి మాట అదొకటైతే 50,000 ఎకరాల్లో పంట నష్టం అని చెప్పి నిన్న వడగంతో పంట నష్టమైనటువంటిది ఒకటి. ఔరంగాబాద్ గులాబీమేం, ఈ రోజు ఔరంగాబాద్ లో సభ నూతనమేం అనేది ఖమ్మంలో నిరుద్యోగ సభ, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సభ నిర్వహించే ఒక పెద్ద ఎత్తున. అంటే ఔరంగాబాద్ లో బీఆర్ఎస్ సభ ఉంది, ఖమ్మంలో కాంగ్రెస్ సభ ఉంది. ఈ వార్త పెద్దగా ఈ మొదటి పేజీలో మన సాక్షిలో చూడవచ్చు. ఇకపోతే కేటీఆర్ కామెంట్స్ కూడా సాక్షిలో ప్రధానంగా ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ఖాళీ, ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అని చెప్పి కేటీఆర్ ఇచ్చినటువంటి కామెంట్స్ కూడా మనం చూడవచ్చు. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇది టిఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక. ఇందులో ముంచెట్టి రాళ్లవాణి అని చెప్పి సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష, మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలు అని చెప్పి పంట నష్టం అంచనా వేయాలని సీఎస్ ఆదేశం, స్వయంగా పరిశీలించాలని మంత్రులకు సూచన, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు అని చెప్పి ఒక వార్త ఒకటి కనబడుతుంది. అంటే గులాబీ దుందుబి అని చెప్పి మహారాష్ట్ర నడిగడ్డపై బీఆర్ఎస్ సభ అనేటువంటి వార్త కూడా ఒకటి. పెట్టుబడుల రికార్డ్, టీఎస్ ఐపాస్ తో రాష్ట్రానికి భారీగా పెరిగిన ఇన్వెస్ట్మెంట్లు అనేటువంటి వార్త. ఆర్ఎండ్బికి కొత్త రూపం అని చెప్పి పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి, 9 నుంచి 16కు పెరిగిన సర్కిళ్లు, 3,370కి చేరిన మొత్తం పోస్టులు, మే 4 నుంచి కొత్త ఆఫీసులు అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. కట్టుకథలు అమితం అని చెప్పి తెలంగాణకు నిధులపై జూటా మాటలు అని చెప్పి రాష్ట్రంలో తమదే అధికారమైన గాంభీర్యం, పగటికలను పంపిన కేంద్ర హోంమంత్రి, సీఎం కుర్చీగా ఖాళీ లేదంటూ నెటిజన్లు అని చెప్పి ఒక వార్త, నెటిజన్ల మీద పేరు పెట్టి ఒక వార్త రాశారు. అట్లే కరప్షన్ కెప్టెన్ మోదీ అని చెప్పి బీజేపీ అధికారంలోకి అంధకారంలోకి అని చెప్పి నేను కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనకు ప్రధానంగా కనబడతాయి. అట్లా అమృత్పాల్ అరెస్ట్ వారు కూడా ఇందులో మనకు ప్రధానంగా కనబడతాయి. అయితే వీటిలో మనము డిస్కషన్ చేద్దాం. ఈ డిస్కషన్ లో పాల్గొనడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలవాయి రవి గారు, వీరు కూడా సీనియర్ జర్నలిస్టు, వీరు కూడా మన ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవీందర్ గారు, నిన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు అని చెప్పి అమిత్ షా గారు స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు. అట్నే కేటీఆర్ గారు కూడా ఒక ప్రకటన చేసిరు, ఇక్కడ సీఎం కుర్చీ ఖాళీగా లేదు, పగటికాలు కలవద్దు, బీజేపీ ఖాళీ అయిపోతుంది అని చెప్పి కేటీఆర్ గారు ట్విట్టర్ లో చేసినటువంటి అన్ని పత్రికలలో ప్రధానంగా ఫోటోలు పెట్టి వార్త వచ్చినటువంటి పరిస్థితి. ముందుగా చెప్పండి, అమిత్ షా అంత ధైర్యంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు, అధికారంలో వస్తామనేటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వగలిగినప్పుడు దానికి గల కారణం అంత ధైర్యం ఏంటి? అందరికీ నమస్కారం అండి. కృష్ణమూర్తి గారికి మీకు మొదలు విషయం ఏంటంటే, ఇక్కడ రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్, మతపరమైన రిజర్వేషన్ తీసేస్తాం, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం. నిజంగా కూడా మతపరమైన రిజర్వేషన్ అవసరం ఉంది. ఇది సమాజం ఆహ్వానిస్తుంది వాస్తవం. ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లు ఒక ప్రత్యేకమైన కమిటీకి అపీజ్మెంట్ పాలసీ కోసం రిజర్వేషన్లు సృష్టించినవి తప్ప రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఏమని ఎక్కడా లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన డొక్కేబాజీ ఇది. ఈ కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ రెచ్చగొట్టి 4% రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇది మిగతా అన్ని వర్గాలకు, అంటే ఫార్వర్డ్కు రిజర్వేషన్లు ఉండవు. ఈడబ్ల్యూఎస్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు, కానీ మతపరమైన రిజర్వేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అవి రిజర్వేషన్లు అనేవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే చెల్లుబాటు కావాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఈ మైనారిటీ ముస్లిం రిజర్వేషన్లు కూడా వీళ్ళు బీసీ కిందికి వస్తారు, చాలామంది బీసీ కిందికి వస్తారు. ఆ బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి బీసీ కమ్యూనిటీ పోయినప్పుడు రిజర్వేషన్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ రిజర్వేషన్ అనేది అనవసరం.
కాబట్టి ఏదైతే ఈ ప్రకటన చేసిరో అది చాలా మంచి ప్రకటన. ఆ మతపరమైన రిజర్వేషన్లను తీసేసేయాలి. అసలు ఈ మన తెలంగాణలో ప్రత్యేకంగా చూసుకుంటే అసలు ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నారండి? ఉద్యోగాలే లేవాయే. దీనికి రిజర్వేషన్లను అనేది అయితే ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం లాగైతే ఉండదు. కాబట్టి మతపరమైన రిజర్వేషన్లను డెఫినెట్గా ఆహ్వానించదగ్గ పరిణామం. హలో హలో రిజర్వేషన్లు అనేటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్ల రద్దు సరైన నిర్ణయమేనా అనే అంశం మీద మనం ఇప్పుడు చర్చిస్తామని చెప్పండి. మరి రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లు కేటాయించిండు, ముస్లిం మైనారిటీలకు ఇప్పుడు ఉన్నాయి. వాటిని రద్దు చేయడం అనేది సమంజసమేనా? ఈ రద్దు జరుగుతుందా నిజంగా? చెప్పండి. కృష్ణమూర్తి గారు, మతపరమైన రిజర్వేషన్ల రద్దు అనేది సరైనటువంటి నిర్ణయమేనా? జరుగుతుందా? ఒకసారి మత పేరుతోటి దేశ విభజన జరిగింది, మరోసారి మతపరమైన రిజర్వేషన్ తీసుకురావద్దనేది బీజేపీ ఉద్దేశం. మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగంలో ఏ క్లాజులో లేదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేవు. అణగారిన వర్గాలకు, బీసీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని వారు చెప్పారు. కానీ ఎక్కడా కూడా మైనార్టీలకు అని ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో మీరు పరిశీలించండి, ఎక్కడ కూడా లేదు. దీన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము, రాజకీయ స్వార్థం కోసము, స్వార్థం కోసం వాళ్ళు అంటే సంతుష్టీకరణ విధానాన్ని అవలంబించడం కోసము ఈ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఈ రిజర్వేషన్ మొదటి నుంచి కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అంటే కొన్ని రాజకీయ పార్టీలు తప్ప వ్యక్తిగతంగా అందరూ ఈ రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి రిజర్వేషన్ ముస్లిం సమాజం కూడా కోరుకోవట్లేదు. అంటే ముస్లిం సమాజంలో ప్రతి సమాజంలో కొంతమంది ఏదో కొంత రద్దు కొంత చేస్తున్నారు, కానీ అందరూ కోరుకోవట్లేదు, అందరూ కూడా దీన్ని ఆహ్వానించట్లేదు. కానీ రాజకీయ పార్టీలు తామేదో ఘనత చేశాము, తానేదో ఘనత సాధించాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళ ముస్లింలు మేమే అంటే మా వైపే ఉంటారు అని చెప్పడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఈ రిజర్వేషన్ రద్దు చేయడము అమిత్ షా గారు చెప్పినట్టుగా ఎస్టీ ఆ వర్గాలకు ఈ రిజర్వేషన్ వర్తింపజేయడం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది అసలు సమాజం కూడా ఈ విధానాన్ని ఆహ్వానిస్తుంది, ప్రశంసిస్తుంది కూడా. అంటే కారణం ఏంటంటే మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడా కూడా ఉండకూడదు. ఇప్పటికే మతపరంగా కొంత కృష్ణమూర్తి గారు, ప్రధానంగా దీని విషయంలో కపిల్ భాయ్ రవీంద్ర గారిని అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక ఖచ్చితమైన అంశాన్ని, అంటే ఆయన నమ్మకాన్ని అమిత్ షా గారి ప్రధానంగా చెప్పిండు. నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు తొలగిస్తాం, ఆయన మతాన్ని కూడా ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి మాట మనకు కనబడతా ఉంది. కర్ణాటకలో కూడా అదే మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో అంశం పెట్టినట్టున్నారు, రిజర్వేషన్లు తొలగించింది. కర్ణాటకలో తొలగించారు. అవి లింగాయతులకు తర్వాత ఇతరులకు ఇద్దరికి వాళ్ళ ఆ రిజర్వేషన్లను పంచినట్టుగా మనం కర్ణాటకలో చూసినాం. మరి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు బీజేపీ 3 సీట్లలో ఉంది, 2 సీట్లు తర్వాత గెలిచింది, మొదలు 1 సీటు గెలిచింది. మరి ఈ పరిస్థితులలో నిన్న కేటీఆర్ గారు స్పష్టమైనటువంటి ఒక కామెంట్ చేసిరు, బీజేపీ ఇక్కడ ఖాళీ అయిపోతుంది, బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక పగటి కళ, అది అమిత్ షా గారు కలలు కంటున్నారు, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదు అనేటువంటి మాట మాట్లాడింది. మరి అసలు స్థానమే లేదు ఇక్కడ అని చెప్తున్నటువంటి పరిస్థితులలో మీరు అధికారంలోకి వచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం అంటే అది కొద్దిగా అత్యాశలాగా అనిపిస్తుందా రవీందర్ గారు? అత్యాశ ఎట్లయితుందండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ట్విట్టర్లో ట్వీట్ చేసిండో, ఆయన ఎప్పుడు ట్విట్టర్ పక్షాన్ని అంటూనే ఉంటారు. అయితే ఆ ట్విట్టర్లో ట్వీట్ చేసేది కేవలం ఆయన అహంకారాన్ని మాత్రమే దాంట్లో పోస్ట్ చేస్తుంటాడు. ఎందుకు రాదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి? ఇక్కడ వీళ్ళు చేసే తప్పులే చాలు, ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలందరూ ఏకపక్షంగా తీర్మానం చేసుకున్నారు, వాళ్ళ డెసిషన్ కూడా తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే
నిరుద్యోగుల సమస్య ఇక్కడ అన్ని సమస్యలే కదా, రైతులు ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, నిరుద్యోగం ప్రబలిపోయింది, టీఎస్పీఎస్సీ 10 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఇవన్నీ ఫెయిల్యూర్స్, వరుస ఫెయిల్యూర్స్ పెట్టుకొని వీళ్ళు అధికారంలోకి రారు, మేమే అధికారంలో ఉంటాం ఇంకా అని చెప్పి వాళ్ళు పకటి కలలు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ కాదు కలలు అనేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తోంది. అది క్లియర్గా విశ్లేషణ చేసి చెప్తోంది అసలు ఏమేం జరుగుతోంది అని చెప్పి. మొన్నటి నిరుద్యోగ సమస్యతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం మొత్తం కుప్పకూలిపోయింది. ప్రతి విలేజ్లో, ప్రతి దగ్గర కూడా వీళ్ళను తిట్టని వాళ్ళు లేరు. ప్రతి కుటుంబం వీళ్ళని అంటే అసహించుకుంటారు తెలంగాణలో. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం పెట్టుకున్నారు ప్రజలు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. అది వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆ రిజర్వేషన్లు ఏవైతే మైనారిటీ రిజర్వేషన్లు, అది ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి పక్కా తీసేయడం అనేది తథ్యం. అది కావాలంటే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు అనంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎకనామిక్ ముస్లింలలో బీసీలు కొంతమంది ఉన్నారు, ఫార్వర్డ్ కాస్ట్లో కూడా పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాంట్లో సార్ ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్న ముస్లిమ్స్ ఎకనామిక్ కాబట్టి ఆ రిజర్వేషన్ సరిపోతుంది. మిగతా ముస్లిం వర్గాలకు ఏవైతే ఉన్నారో కిందికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఆ రిజర్వేషన్ సరిపోతాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. కానీ ఇది మీరు ఇంతకుముందు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఓటు బ్యాంకు కోసం మాత్రమే కాంగ్రెస్ ఈ విధమైన రాజకీయాలు చేసి రిజర్వేషన్లను తీసుకొచ్చింది. ఆ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తప్పుడు విధానాలను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏ విధానాలు అయితే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ తీసుకొచ్చిన రాంగ్ మెథడ్ ఏదైతే ఉందో అవన్నీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించేస్తుంది. దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అంటే మీరు ఒకటి చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కదా, అసలు భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నదా? ఇక్కడ స్పష్టంగా కేటీ రామారావు గారు చెప్తా ఉన్నారు, బీజేపీ ఖాళీ అవుతా ఉంది, బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనే మాట ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. చాలా మంది కూడా అదే అంటే ఒక డౌట్, అంటే నిజంగా బీజేపీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అధికారంలోకి వచ్చేంత శక్తి భారతీయ జనతా పార్టీకి ఉన్నదా అనే మాట. దానికి చెప్పండి, నిజంగానే మీకు అంత గట్టి నమ్మకం ఉన్నదా? జనాలకు పోయి అధికారంలోకి వస్తామనేంత భరోసా మీకున్నదా? లోపలికి ఏ విధంగా చొచ్చుకొని పోతుంది, సమస్యల పట్ల ఏ విధంగా అవగాహన తీసుకొచ్చింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలందరికీ ఎన్ని స్కీములు పెట్టినా కూడా మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఆయుష్మాన్ భారత్ ఈ తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇట్లాంటి స్కీమ్స్ ఎన్నో ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ తీసుకొని వస్తే కావాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ ఇంకెన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కూడా మీకు చేనేత కార్మికుల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చారండి, ఈ ట్రైనింగ్ సిస్టమ్ అన్నట్టు. దాన్ని ఈ గవర్నమెంట్ తీసుకురానియలే, ఇంప్లిమెంట్ కానీలే. దానికోసం అప్లికేషన్ పెట్టుకుంటే లక్షల రూపాయల్లో పాపం వాళ్ళకు బెనిఫిట్ అయ్యి వాళ్ళకు పరిశ్రమలు ఆపించుకునే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన స్కీమ్స్ని కేసీఆర్ ప్రభుత్వం తొక్కి పెడుతోంది, ప్రజలకు లబ్ధి చేకూర్చనియట్లే. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు ఈ రోజున వివరించి చెప్తున్నాం. ఆయుష్మాన్ భారత్లో మీరు కరోనాలో ఎన్ని వేల మంది చచ్చిపోయినారు, ఎన్ని వేల కుటుంబాలు ఇల్లు వాకిళ్ళు పొలాలు అమ్ముకొని వాళ్ళ గరీబ్ గాళ్ళు అయిపోయినారు అనేది పూర్తిగా ప్రజలకు తెలిసిపోయింది. అదొక ఫెయిల్యూర్ అయితే నిరుద్యోగుల సమస్య ఒక ఫెయిల్యూర్, రైతుల ఆత్మహత్యలు ఒక ఫెయిల్యూర్, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఒక ఫెయిల్యూర్. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అని బీఆర్ఎస్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కుర్చీ ఖాళీ లేదు అని అంటే కుర్చీ ఖాళీ చేయడానికి ప్రజలు సిద్ధపడ్డారు. భారతీయ జనతా పార్టీని 100% ఇక్కడ గద్దెనెక్కించడానికి సిద్ధపడ్డది తెలంగాణ ప్రజలు. డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారేస్తారు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది అనేది ప్రజలు గమనించారు. మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. మేము ఆ విధంగా మా ప్రణాళికను రచించుకుంటూ ముందుకు పోతున్నాం. కృష్ణమూర్తి గారు, ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఖచ్చితంగా చేస్తామని చెప్పి అమిత్ షా గారు మాట్లాడినంటే వాళ్ళ రేపు రాబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఈ అంశం ఖచ్చితంగా ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంశం ఎన్నికల మేనిఫెస్టోలో ఉండేటువంటి విధంగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. మరి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాట కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా మనం చూసినాం. బీజేపీ అధికారంలోకి వస్తుందంట, ఇక్కడ బీజేపీ ఖాళీ ఉంది అనేది ఒకటైతే
అన్నిటికంటే ముఖ్యమైనదంటే మోడీ అవినీతి మోడీ బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక కామెంట్, అంటే ఆ రకమైనటువంటి అర్థం వచ్చే విధంగా కూడా ఆయన కొన్ని కామెంట్ ఢిల్లీలో లేదు గల్లీలో లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి బీజేపీ ఏమో చెప్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి ఉంది అని అంటా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంది, బీజేపీ అధికారానికి ఆస్కారం ఉందా, ఆ మేరకు కసరత్తు బీజేపీలో జరుగుతుందా సార్? బీజేపీ కసరత్తు అయితే చేస్తూ ఉన్నది, కానీ ఏ మేరకు సక్సెస్ అనేది కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు అధికారంలోకి వస్తాము, అధికారం రావాలనే అధికారమే పరమావధి అన్న లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ అంటే కొంతవరకు చూస్తుంటే ప్రజలు వాళ్ళను ఆదరిస్తూ ఉన్నారు, అప్పుడు చేర్చుకుంటూ ఉంటున్నారు. రీసెంట్గా వరంగల్లో నిరుద్యోగ మిలియన్ మార్క్ వరంగల్ జిల్లాలో వేలాది మంది యువత తరలి వచ్చారు. రేపు మహబూబ్ నగర్లో నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా రావడానికి యునదమవుతా ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు కార్యక్రమాలను భారీ ఎత్తున సక్సెస్ చేసేందుకు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పార్టీ కూడా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా మీరు చూడండి, ఎన్నికల సందర్భంగా చూస్తుంటే కాంగ్రెస్ హవా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర మొదటి దఫా ఎన్నికలప్పుడు అయిపోయింది, బీజేపీ ఏంది టీడీపీ వస్తుంది, కాంగ్రెస్ అయిపోయింది అనుకున్నారు. కానీ ప్రజలు నిశ్శబ్దంగా విప్లవాన్ని చూపించారు, ఓటుతో విప్లవం చూపించారు. అదే తరహాలో ఈసారి కూడా ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే ప్రజలు మేము పరపక్షమని కాకుండా వాళ్ళకు వాళ్ళుగా నిర్ణయించుకున్నారు ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించవద్దు అని. అంటే ప్రభుత్వం మీద, అంటే 2 సార్లు ప్రభుత్వం కేసీఆర్ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరిగింది. దీన్ని గుర్తించి కొంత సర్దుబాటు చర్యలు చేసుకుంటే బీఆర్ఎస్ కు కొంచెం లాభసాటిగా ఉండేది. కానీ వాళ్ళు అట్లా వెళ్ళట్లేదు. తాజాగా చూస్తుంటే బీఆర్ఎస్ చేసేటువంటి ఆత్మీయ సమ్మేళనాలను చూడండి, సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద దాడులకు చేయడము, విమర్శ చేయడము, బహిరంగంగా విమర్శించడం, పట్టించుకోవట్లేదు మాట్లాడము, ఇవన్నీ చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీని ఓడగొట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే దీనికి ఆ ప్రభుత్వ వ్యతిరేక గారు మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది అనేటువంటి ఒక మాట వినవస్తాం. సరే, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, జిహెచ్ఎంసీ ఎన్నికలలో అవన్నీ కనబడుతున్నప్పటికీ ఒక భావన, రాజకీయ విశ్లేషకుల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివిటీ పెరిగింది అని. అట్నే బీజేపీ యాక్టివిటీ కూడా పెరిగింది. అవునన్నా కాదన్నా 2 ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ భాగ్యనగరంలో దాదాపు 40-45 స్థానాలు కార్పొరేట్లు గెలిచిండ్రు, వరంగల్లో గెలిచిండ్రు. దాంతో ఒక ఊపు వచ్చింది బీజేపీకి. అట్నే బండి సంజయ్ పాదయాత్రతోటి ఇంకా గ్రామాలలోకి బీజేపీ పోయింది. ఒక సంజయ్ మీద ఒక క్రేజ్ కూడా కనబడతా ఉంది. నిన్న మన ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ మీద చేసినటువంటి కామెంట్స్ కొంత పుట్టించినట్టు కూడా మనం గమనిస్తాం. అంటే ఇవన్నీ గమనించిన తర్వాత నిన్న అమిత్ షా గారు నిన్న సభలో మాట్లాడినటువంటి తీరు, సభలో ఆయన స్పష్టంగా ఒక ఎన్నికల సభ, ఎన్నికల ముందు అంటే ఎన్నికలలో అభ్యర్థులను నిలబెడితే ఏ రకమైనటువంటి ప్రచారం చేస్తారో అదే రకంగా కనబడేది. ఎందుకంటే నేను ఒక 2 అంశాలకు గమనించి చెప్తా ఉన్నాను. ఒకటి, వికారాబాద్ చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా అభినందించారు, ఆయన్ని కూడా జనాలకు పరిచయం చేశారు. అంటే వికారాబాద్ అభి చంద్రశేఖర్ అనేది స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా అక్కడ ఒకటి కనబడింది. రెండోది, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నాడు అనేటువంటి ఒక సంకేతం ఖచ్చితంగా అక్కడ ఇచ్చినట్టుగా కనబడింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా ఆయన సభకు ప్రత్యేకంగా పరిచయం చేశాడు. ఆయనతో సభలో ఖచ్చితంగా ఆయన గురించి వ్యాఖ్యానం చేసినాడు. అంటే ఈ రెండింటిని గమనిస్తే బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది అనుకోవచ్చా? ఇది కరెక్ట్. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కానీ, బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ కానీ ఖచ్చితంగా ఎన్నికల శంఖారావాన్ని వికారాబాద్ నుంచి పూరించినట్టే. మరోసారి చేవెళ్ల సెంటిమెంట్ ను బీజేపీ వాడుతుందేమో అన్న చర్చ జరుగుతా ఉంది. కరెక్ట్. అమిత్ షా రాష్ట్ర బీజేపీ పార్టీని కానీ, కార్యకర్తను కానీ, శ్రేణులను కానీ మొత్తంగా ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లారు వారు ఈ నిన్న బహిరంగ సభకు. అంటే ఎన్నికలకు మీరు సిద్ధం కాండి. ఆయన గత కొంతకాలంగా చెప్తా ఉన్నాడు, చునావ్కు లడ్నే కే లియే కోషిష్ కరో, చునావ్ లడ్నే కే లియే తయారు రహో ఓల్కే అని అంటా ఉన్నాను. అంటే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి,
ఎన్నికల సన్నద్ధం కండి అని చెప్తా ఉన్నారు. దానికి అనుకూలంగానే నిన్న బహిరంగ సభ నిర్వహించిన స్పష్టమవుతా ఉంది. అదే కోణంలో అమిత్ షా ప్రసంగం కూడా ఉన్నది. అంటే ప్రజలను బీజేపీ వైపు మళ్లించేందుకు ఆయన దీన్ని ఒక అస్త్రంగా తీసుకుని బహిరంగ సభను అస్త్రంగా తీసుకున్నాడు. కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఈ ప్రసంగం కొంత ఉపయోగపడే విధంగా ఆయన చేసిన ప్రయత్నం ఫలించిందని మనం చెప్పవచ్చు ప్రసాద్ గారు. అయితే ఇంకో రవీందర్ గారు, నిన్న అమిత్ షా సభ, వికారాబాద్ జరిగిన అమిత్ షా సభ స్పష్టంగా ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక ఎన్నికల ప్రచార సభలాగానే జరిగింది. ఇంకా ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది అనుకోవచ్చా రవీందర్ గారు? ఖచ్చితంగా. ఇప్పుడు శ్రీకారం చుట్టడం అనేది సరే, అది ఎన్నికల సభ, దానికే సంకల్ప సభ. విజయం కోసం సంకల్పం చేసుకున్న సభ కాబట్టి విజయం కోసమే ఇప్పుడు రేపొద్దున అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఈ నరరూప అవినీతికరణను తొలగించాలి అని అంటే డెఫినెట్గా మీకు అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది. ప్రజలు పడుతున్న యాతనలు కానీ, కష్టాలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, వీటన్నిటి మీద. కాబట్టి నిన్నటి సభ కూడా దాంట్లో భాగమే. దాంట్లో ప్రారంభం చేసినట్టు మనం డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే అది ఒక యుద్ధాన్ని కేసీఆర్ మీద డిక్లేర్ చేసింది నిన్నటి సభ. డెఫినెట్గా మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి న్యాచురల్గా ఆయన క్యాండిడేట్ అవుతాడు అనుకుంటా మీరు చెప్పినట్టు. అట్లనే అక్కడి నుంచి శంకర్రావు మోదినట్టే ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చేది తెలియదు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్స్కి అది ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధపడి ఉండాలి. భారతీయ జనతా పార్టీ 100% సిద్ధంగా ఉంది. మీరు ఇందాక కాంగ్రెస్ గురించి చెప్పినప్పుడు ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి మీద ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సరే అది ఎంతవరకు వాస్తవం అనేది 25 కోట్లది పక్కకు పెడితే, కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ సేల్ అండి. వాళ్ళకు 15 సీట్లు వచ్చినా 20 సీట్లు వచ్చినా వాళ్ళకు ఓట్లేసి మాత్రం అది శుద్ధ దండగా. వాళ్ళు దాంట్లోంచి 10 మందినో 20 మందినో ఎంతమంది ఉంటే అంతమందిలో దాదాపు ఒక 2-3 కమిటెడ్ తప్ప మిగతా వాళ్ళందరూ కొనిపారేసే కెపాసిటీ కేసీఆర్ దగ్గర ఉంది. మిగతా ఇంతకుముందు కొన్నాడు, టీడీపీ వాళ్ళని కూడా కొన్నాడు, అట్లనే వాళ్ళని కూడా ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజల ప్రత్యామ్నాయంగా చూస్తలేరు. ఎందుకంటే వీళ్ళు గెలిచినా కూడా డెఫినెట్గా మళ్ళీ అమ్ముడు పోతారు అనే ఉద్దేశం ప్రజలకు ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ అమ్ముడు పోయిన చరిత్ర తెలంగాణలో లేదు, ఎక్కడా లేదు. సో న్యాచురల్గా భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సమస్యలు సాల్వ్ చేసే పార్టీ అని చెప్పి. ఇవాళ నిరుద్యోగ సమస్య ఒకటేగా మీరు చెప్పినట్టు బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ, మిగతా అన్ని కార్యక్రమాలు కానీ పార్టీ బాగా లోపలికి చొచ్చుకపోయింది. జనాల లోపలికి ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలే భారతీయ జనతా పార్టీని గుర్తిస్తున్నారు. డెఫినెట్గా దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నిన్న అమిత్ షా గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో 100% వాస్తవం. అట్లనే ఈ బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత మీకు క్లియర్గా తెలుసు పార్టీ ఏ విధంగా టర్న్ అయిపోయింది ప్రజలని చెప్పి. ఒక బీసీ నాయకుడు, కమిటెడ్ నాయకుడు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడో, ఆయన ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రావడం అనేది, ఆయన అధ్యక్షతన రావడం అనేది 100% జరుగుతుంది. అంటే రవీంద్ర గారు, ఇంకోట కూడా నిన్న బీజేపీ సభ జరిగింది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించిన సభలు కూడా ఈరోజు జరగబోతా ఉన్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ సభ, ఔరంగాబాద్లో అనుకుంటా మహారాష్ట్రలో ఆ బీఆర్ఎస్ సభ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఇంకా జాతీయ స్థాయిలో పోయినట్టే అనే మాట ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. నిన్ననేమో పిఎం కుర్చీ ఖాళీగా లేదు, కేసీఆర్ కలలుగా అంటున్నాడు, ఈయన సీఎం సీటే దిగిపోయేటువంటి ఆ రోజు దగ్గర ఉన్నది అని చెప్పి ఒక మాట. రెండో మాట ఏంటంటే తెలంగాణ ప్రజలలో బాగా బీజేపీ మాటల్ని ఇంకా నమ్మలేము అనేటువంటి విధంగా ఒక వ్యాఖ్యానం ప్రజలు ఇస్తున్నది. ఏంటంటే అంటే జైల్లో పెడతాం అంటారు, కానీ ఇంకా ప్రక్రియ ఎక్కడ వాళ్ళు ఇదేంది మన లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఒక అడుగు కూడా ముందుకు పడతలేదు. తర్వాత బండి సంజయ్ గారు ప్రతిసారి అవినీతి పరులందరినీ జైల్లో పెడతామని, నిన్న కూడా లెక్క పెట్టిస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఒక మాట మాట్లాడి ఒకసారి కృష్ణమూర్తి గారితో మాట్లాడతాం. దీని అభిప్రాయాలు చూసిన తర్వాత మీరు దానికి సమాధానం చెప్పండి. కృష్ణమూర్తి గారు, ఏంటి ఇది ప్రజలలో ఉన్నటువంటి భావన ఒక రకంగా ఉంది, దీని ఏమంటారు? ఇది నిజమేనా? ఇది బీజేపీ పెడతామంటుంది కానీ ఇంకా పెట్టట్లేదు అనేటువంటి ఒక భావన ప్రజలలో వినబడుతున్నట్టు అనిపిస్తుంది. నిన్న సమావేశానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇదే కామెంట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఏమనంటే ఇంకెప్పుడు ప్రచార అవినీతి పరులను జైల్లో పెడతాము, ఊచల్లెక్కిస్తామనేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు, కానీ ఇంకెప్పుడు అనేటువంటి ఒక మాట జనం నుంచి వినపచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా వస్తున్నారు సార్? ఇప్పుడు దర్యాప్తు సంస్థ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా వాటి దర్యాప్తు అనేది కొనసాగుతుంది.
కాంగ్రెస్ వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసిందని చెప్పారు. అది ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది. ఆయన అధికారంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. అయినా ఆయన కేసుల విచారణ ఆగట్లేదు. ఈ దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఏ దర్యాప్తు చేసినా వీళ్ళు చెప్పినప్పుడు జరిగేటువంటి అవకాశాలు అయితే లేవు. అంటే ఓకే, ప్రజల్లో ఉన్నటువంటి యాంగ్జైటీ అనేది వేరు. ప్రజల్లో అంటే మీరు అన్నట్టుగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఏంటి పట్టించుకోవట్లేదు వీళ్ళు అనేది. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్నటువంటి కార్యకర్త అంటే వీళ్ళు అవినీతి పెరిగిపోతున్నది, వీళ్ళ అహంకారం అనేది దిగట్లేదు. కాబట్టి వీళ్ళని అణచాలంటే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలో మేము ఒత్తిడి తీసుకొచ్చి అలా చేయాలి. ఇంకా చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. అంటే వీళ్ళ అహంకారమే ప్రజలకు శాపంగా మారుతున్నారు. వీళ్ళ అహంకారం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. కాబట్టి ఆ రకంగా వస్తుంది. కానీ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరికి లొంగవు. కాంగ్రెస్ అధికారం బీజేపీ ఆరోపించింది, బీజేపీ అధికారం కాంగ్రెస్ ఆరోపిస్తున్నది, మిగతా పార్టీలు ఆరోపిస్తారు. రేపు బీఆర్ఎస్ అధికారం మళ్ళీ బీజేపీ కూడా ఆరోపిస్తుంది, దర్యాప్తు సంస్థలను ఇది చేస్తున్నారు. రేపు బీఆర్ఎస్ కేంద్రంలోకి వచ్చిందండి, కేసీఆర్ అయ్యాడు, ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తారు అని చెప్పి ఆరోపిస్తుంటారు. కానీ అది జరగదు. జరిగేటి విషయం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత దర్యాప్తు సంస్థ పైన ఒత్తిడి అనేది కొంచెం పెరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని పాలకుల వాళ్ళ మాటలను కానీ వాళ్ళ వ్యవహారాన్ని కానీ ప్రజాకంటక పాలనను వాళ్ళు భరించలేక అది ఇంకెంతకాలం ఇంకా మేము భరించ 6 నెలలు కాదు, 3 నెలలు కాదు, ఇప్పుడే అయిపోతుంది కదా, ఇప్పుడే కేసీఆర్ కానీ ఇంకా దించేసి అయిపోతుంది కదా, అవినీతి ఎవరున్నారని చెప్తా ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చేస్తే మొత్తం నిండిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దర్యాప్తు సంస్థలను ప్రేరేపితం చేస్తారు రాజకీయ పట్ల అనుకోవడం అనేది అది ఒట్టి భ్రమ. ఏ దర్యాప్తు అధికారులు కూడా ఆ రకంగా చేయరు. ఒకవేళ చేస్తే అతను ప్రలోభాలకు లొంగి, ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తే తర్వాత అతను కూడా ఇబ్బందికర పరిస్థితి కోర్టులో కూడా అతని కేసులు అయ్యి అతని భవిష్యత్తులో అంటే విశ్రాంత జీవితాన్ని, రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండే జీవితాన్ని కొంత ఇబ్బందికరంగా మార్చుకునే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏ దర్యాప్తు విషయంలో ఆధారాలను, సాక్ష్యాలను పూర్తిగా క్రోడీకరించుకొని ఆ తర్వాత మాత్రమే చేస్తారు. ఇప్పుడు జరిగే పని అదే. ఈడీ లిక్కర్ స్కామ్ లో సిసోడియాని అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 1 year క్రితం చెప్పారు. అతను 4 నెలల క్రితం అరెస్ట్ చేశారు. అంటే 8 నెలల గ్యాప్ వచ్చింది కదా, దాదాపుగా ఏడాది కాలం కూడా అది జరుగుతూ ఉంది. లిక్కర్ స్కామ్ కేసు అనేది దాదాపుగా 8 నెలలు ఆగిన తర్వాత 4 నెలల క్రితం సిసోడియాని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ని విచారిస్తారని చెప్పారు. ఎప్పుడు 6 నెలలు ఇస్తున్నారు. మొన్న కదా విచారించి 15 రోజుల క్రితం కేజ్రీవాల్ని విచారించింది. అంటే కొంత ఆధారాలు కావాలి చూపించాలి. అంటే కోర్టులు, న్యాయస్థానాలు వీటి ముందు చూపించాలి కాబట్టి మనకు అది కూడా ముఖ్యంగా ఇదే విషయం మనం రవీంద్ర గారితో మాట్లాడదాం. డిలే అనేది జరుగుతుంది అనేది ప్రజలలో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. వీళ్ళు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇదే మాట చెప్తారు కానీ అడుగు ముందుకు పడట్లేదు అనేటువంటి స్పష్టమైన అసంతృప్తి ప్రజలలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. నిన్న చాలా మంది మాట్లాడారు, ఎందుకు మీ బీజేపీ ఇంత డిలే చేస్తూ ఉంది, ప్రజలలో కొంత అసంతృప్తి వస్తుంది, ఎందుకు వీళ్ళని ఇంకా అరెస్ట్ చేస్తలేరు అనేటువంటి, అంటే ప్రజలలో వీళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక వ్యక్తమవుతున్నట్టు కూడా దాని వల్ల అర్థమవుతా ఉంది. కానీ ఎందుకు బీజేపీ డిలే చేస్తుంది రవీంద్ర? సార్ ప్రసాద్ గారు, మీరు ఇంతక మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఎట్లొస్తుంది అన్నారు. ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అని చెప్పి కూడా మీరే అన్నారు. రాష్ట్రం ప్రజలు మొత్తం కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఇంకెప్పుడు వాళ్ళని లోపల పెడతారు? వ్యతిరేకత అనేది ఇక్కడే తెలిసిపోతా ఉంది. నిజంగా కూడా ప్రజలు ఎక్కడ పోయినా కూడా ఏంటో మీరు చెప్పడమే కానీ చేయటం కానీ భారతీయ జనతా పార్టీ ఉసిగొలిపిన సంస్థలు సిబిఐ, ఈడీలు కావు. వాళ్ళకు స్వయం ప్రతిపత్తి ఉంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఒక్కసారి కేసు అంటూ పెట్టడం జరిగితే పూర్తి స్థాయి, కృష్ణమూర్తి గారు చెప్పినట్టు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసి సరైన పక్క ఆధారాలు తీసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు అన్నీ ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఎవరికి కూడా బెయిల్స్ రాలే. మీరు చూడండి, ఈడీ ఎప్పుడైనా కేసు పెడితే, సిబిఐ కేసు పెడితే 2-3 నెలల్లో బెయిల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కావచ్చు. కానీ ఈడీ కేసు పెడితే మీరు సంవత్సరం 6 నెలలు పైన, సంవత్సరం 18 నెలలు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ కేసు, 18 నెలలు జైల్లో ఉన్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ, వీళ్ళంతా కనిమొళి, వీళ్ళంతా కూడా కేసులు ఎదుర్కొంటే 6 నెలల లోపల ఎవరు కూడా బయటికి రాలే. అట్లాంటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ సేకరించి ఆ తర్వాత మాత్రమే పక్కా కేసులు పెడుతుంది ఈ ఈడీ కానీ సిబిఐ కానీ.
సో వాళ్ళను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరి కంట్రోల్లో పనిచేయరు. వాళ్ళంతా కూడా నిజంగా కూడా అదేం తెలంగాణ పోలీస్ కాదు. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఎవడో వాట్సాప్లో పంపిస్తే 11:30కి అరగంటలో ఎగ్జామ్ అయిపోతా అంటే కేసు పెట్టినట్టు బండి సంజయ్ని ఏవని చేసినట్టు మళ్ళీ అది కూడా ఇట్లాంటి పిచ్చి పోలీస్ కాదు. అది చాలా పకడ్బందీ సంస్థ. అది దాంట్లో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ చెప్తాను, అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్తాను వినే సంస్థలు అవి కావు. రేపు పొద్దున అధికారం ఉంటుంది పోతుంది, ఆ కేసులు మాత్రం ఎక్కడ డెఫినెట్గా వాళ్ళకి తగిన శిక్ష బరాబర్ పడుతుంది. కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు కావాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. వీళ్ళు ఆ భావన ఎందుకు వస్తుంది అని అంటే మీరు ఉసిగొలుతున్నారు అని చెప్పి ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నింద వేయడం కోసం అనటం తప్ప సాక్ష్యాలను పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత ఆ సంస్థలే అరెస్ట్ చేస్తాయి. రేపు పొద్దున పార్టీ ఉన్నా అధికారంలో లేకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు బరాబర్గా. కాకపోతే కాస్త డిలే అవుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మాత్రమే ఏదైనా కూడా చర్య జరుగుతుంది. అయితే వాళ్ళు చేసిన అవినీతి మామూలుది కాదు. డెఫినెట్గా వాళ్ళు జైలు శిక్ష తప్పదు. అమిత్ షా గారు చెప్పినట్టు వస్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఒక మాట చెప్తారు, సిబిఐ ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎస్ కరెక్ట్, అది దాంట్లో వాళ్ళ పని చేసుకుంటారు. కానీ ప్రతిసారి చేస్తాము అని చెప్పడం, మరి సిబిఐ ఈడీ వాళ్ళ పని వాళ్ళ పని చేసుకుంటూ పోతారు అని చెప్పి ఆ మాట మాట్లాడకుండా ఉండొచ్చు కదా. ప్రతిసారి ఏమో వచ్చినప్పుడల్లా ఊచల్లక పెట్టి ఇస్తామంటారు, సిబిఐ చేస్తుందంటారు. ఇందాక మీరు చెప్పారు సరైనటువంటి సాక్ష్యాధారాలు రావాలి అని. మరి సరైనటువంటి సాక్ష్యాధారాలు లేనప్పుడు సిబిఐ ఈడీలే వాళ్ళ పని చేసుకుంటూ పోతుంది అన్నప్పుడు రాజకీయపరమైనటువంటి కామెంట్స్ అయినా చూడొచ్చా వీటిని? లేకపోతే నిజంగా భారతీయ జనతా పార్టీ దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు కేసు ముందుకు పోయేటువంటి అవకాశం ఏముందో? ఊరికే రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలు అయితే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ రకంగా చూడొచ్చు సార్? అవినీతి జరిగిందనేది క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళు అదే స్కామ్లో మిగతా వాళ్ళంతా జైల్లో ఉన్నారు. నువ్వు ఫోన్లు బలగొట్టినావు, ఆ సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసినావు, నీ ఎవరిని కూడా ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రభావితం చేసి వాళ్ళని బెదిరించో కొన్నే నువ్వు ప్రభావితం చేస్తున్నావు అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. భారతీయ జనతా పార్టీకి క్లియర్గా తెలుసు. ఎందుకంటే అక్కడ జరిగింది అవినీతి, అక్కడ జరిగింది పెద్ద స్కామ్, వందల కోట్ల వేల కోట్ల స్కామ్. అది దేశవ్యాప్తంగా చేద్దామని చెప్పి డిసిషన్ తీసుకొని ఇవాళ ఢిల్లీ ప్రభుత్వంతో అది స్టార్ట్ అయింది. మీరు ఆయన అతని పేరు సుకేష్, అతని పేరు గుర్తులేదు కానీ కిలో నెయ్యి 15 కిలోల నెయ్యి పంపించిన ఇవి అన్నీ కూడా ఆధారాలే. ఇవన్నీ కూడా ఆయన వాట్సాప్లో పెట్టిన అన్ని ఆధారాలే. ఇట్లాంటి ఆధారాలు మొత్తం కూడా బయటికి తీసుకురావాలి. పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన తర్వాత తప్ప వాళ్ళు చర్య తీసుకోరు. భారతీయ జనతా పార్టీ ఒక ఆరోపణ చేసింది అని అంటే పొలిటికల్ ఆరోపణ కాదు, అది వాస్తవంగా పర్ఫెక్ట్గా వీళ్ళు అవినీతి చేసిండ్రు అని తెలిసిన తర్వాతనే దాని మీద ఆరోపణ చేసింది. ఇప్పుడు ఏదో 10th పేపర్ల లాగా ఈ ఆరోపణ కాదు, ఇది పర్ఫెక్ట్ ఆరోపణ. అవినీతి క్లియర్గా జరిగిందని తెలిసిన తర్వాతనే ఆరోపణ చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఆరోపణ చేయటం అనేది పొలిటికల్ పార్టీలకు అనవైతే, కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, క్లియర్గా ఉండటం వల్లనే సిబిఐ ఈడీలు దాడి చేసినాయి. వాళ్ళు పిలిచి ప్రశ్నిస్తున్నాయి. పూర్తి స్థాయివి ఇప్పుడు మీరు ఫోన్లన్నీ తీసుకొచ్చి ఇచ్చారు కదా, వాటన్నిటి డేటా తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజులో వచ్చేది కాదు కదా అది. కాబట్టి అది నిలబడచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. కానీ కవిత ఈ టీఎస్పీఎస్సీ కేసులో కేటీఆర్ వీళ్ళందరూ డెఫినెట్గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అరెస్ట్ కూడా అవుతారు. అమిత్ షా గారు నిన్న చెప్పినప్పుడు ఊచల వెనక డెఫినెట్గా నిలబడతారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కృష్ణమూర్తి గారు, ఇంకొక పొలిటికల్ అంశమే తెలంగాణలో బాగా వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో విస్తరణ తీవ్రంగా చేస్తా ఉన్నది. దాంట్లో ఎన్సీపీకి సంబంధించినటువంటి నాయకులు, చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా బీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం కోసం, అంటే పూర్వ వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా ఖమ్మంలో సభ, దాని తర్వాత ఇక్కడ ప్రియాంక గాంధీ తోటి సభ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. పెద్ద ఎత్తున కొందరిని నాయకులను కూడా కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎట్లా చూడాలి రాజకీయంగా తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన తర్వాత 3 కుర్చీలు, అంటే బీజేపీ, కాంగ్రెస్, బారస, ఈ 3 కూడా ప్రధానంగా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల రంగంలోనే ఉన్నాము అనే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి కదా. బారస మహారాష్ట్రలో విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు తెలంగాణలో పూర్తి స్థాయిలో బారస దృష్టి పెట్టకుండా పూర్తి మహారాష్ట్ర అంటే విస్తరణలో దృష్టి పెట్టింది అనేది ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో యాక్టివిటీ పెంచింది. మన బట్టి గారి పాదయాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. అన్ని జిల్లాలలో యాక్టివిటీ పెంచి
గెలిచింది అనేది అర్థమవుతుంది. ఎట్లా ఇప్పుడు మరి 3 ముక్కల ఆటనే ఉంటుందా తెలంగాణలో, లేకపోతే బీజేపీ అండ్ బీఆర్ఎస్ వర్సెస్ లో ఫైట్ గా ఉండబోయే అవకాశం ఉన్నాయా? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో 3 పార్టీలు ప్రధానంగా వెళ్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అవకాశాలు మాత్రం 200% ఉన్నాయి. దీంట్లో ఎవరికి అనుమానాలు లేవు, ఎటువంటి అనుమానాలు లేవు. రేవంత్ రెడ్డి వద్దన్న రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని ఒప్పుకోడు, ఖచ్చితం. అది రేవంత్ రెడ్డి వరకు అయితే ఆయన బీఆర్ఎస్ తోటి కలవడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. అంటే ఆయనకు ఉన్నటువంటి ఆయన స్పష్టమైన విధానంతో వెళ్తున్నారు. కానీ పార్టీ అధిష్టానానికి ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. సింగిల్ గా పార్టీ వెళ్తే మళ్ళీసారి నష్టపోయే అవకాశం ఉంది, చెట్టుకిల పడే అవకాశాలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంత బతికి బట్టగట్టాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంటే బీఆర్ఎస్ చేతులు కలపడం, బీఆర్ఎస్ చెట్టాపట్ట తిరగడం తప్ప ఇంకో మార్గం లేదనేది పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే విషయాన్ని నర్వగర్భంగా అనుకోండి, పరోక్షంగా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా జగ్గారెడ్డి, మిగతా కాంగ్రెస్ లో ఉన్న పార్టీ నాయకులందరూ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు చెప్తూనే ఉన్నారు. వాళ్ళను కొంత మానసికంగా వాళ్ళను సిద్ధం చేసేందుకు, అంటే బీఆర్ఎస్ తో మనం కలిసి వెళ్దాము, దీనికి సిద్ధంగా ఉండండి, బీఆర్ఎస్ మనం దూకుడుగా వెళ్లకుండా ఉంటే మంచిది, ఎక్కడో చోట బీఆర్ఎస్ ను అలా ప్రశ్నించి ఇలా వదిలేయాలంటే మనం చేయొద్దు. మన టార్గెట్ బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ బీజేపీ. కాబట్టి బీజేపీనే మనం టార్గెట్ చేసుకోవాలి అనే ఉద్దేశం. ఇందులో భాగమే నిన్న రేవంత్ రెడ్డిది ఏది భాగ్యలక్ష్మి సవాల్. వాస్తవానికి ఈటల రాజేందర్ చెప్పింది ఏంటిది, కాంగ్రెస్ పార్టీకి 20 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చిందని చెప్పలే కదా. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన తీసుకోలేదు కదా. దానికంతా రెచ్చిపోయి అంటే ఓకే అంటే రాజకీయం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆయన అభిప్రాయాలు చెప్పొచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ అంతా చేసి అంత అయ్యా ఆ యాంగిల్లో మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే మనోనిబ్బరము, మనోధైర్యాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో, కార్యకర్తల్లో కొంత వాళ్ళ ధైర్యం చెప్పేందుకు చేసేటువంటి ప్రయత్నాలే రేవంత్ రెడ్డి నిన్న చేసిందన్న విమర్శ కాంగ్రెస్ పార్టీలోనే వస్తున్నది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎవరు కూడా దాన్ని సమర్థించట్లేదు, మాట్లాడట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మనం వెళ్ళేది బీజేపీతో ఆయన ఉంటే ఆయన బీజేపీతో పోరాటం చేయండి, వదలలేదు. కానీ మనకు ముఖ్యంగా మనం బీఆర్ఎస్ తో మనం కలిసి ఉందాము అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఆ కోణంలోనే నడుస్తుంది. రాబోయే కూడా ముఖాముఖి జరుగుతుంది. ఎక్కడగా ట్రయాంగిల్ పోటీ అనేది ఉండదు, ముఖాముఖి పోటీ. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ 2 బీలు మాత్రం పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో. ఇంకొకటి సి వచ్చే అవకాశాలు లేవు. ట్రయాంగిల్ కృష్ణమూర్తి గారు, ట్రయాంగిల్ ఫైట్ ఉండదు, ఓన్లీ నెట్ ఉన్న కంటే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది కదా మీ అభిప్రాయం? రవీందర్ గారు, అంటే సిపిఐ, సిపిఎం, తర్వాత ఇతర చిన్న బిఎస్పీ, లేకపోతే ఇంకా షర్మిల పార్టీ, ఇంకా కొన్ని చిన్న పార్టీలు, వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఇప్పుడు ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి వారు అభిప్రాయపడతా ఉన్నారు. ఇది ఎన్నికలంటే అసెంబ్లీ ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లోనే 2 పార్టీలు కలిసే అవకాశం ఉంటుందా? పార్లమెంట్ ఆగేటువంటి అవకాశం ఉంటుంది? మీరు ఎట్లా అభిప్రాయపడతా ఉన్నారు దీనిపై? కృష్ణమూర్తి గారు కరెక్ట్ చెప్పారు. మీకు రాష్ట్రపతి జాతీయ స్థాయిలో కలుస్తుందా లేదా అని ప్రశ్నించుకున్నప్పుడు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థులకి తన పూర్తి స్థాయి సపోర్ట్ ఇచ్చాడు. భారతీయ జనతా పార్టీని ఒక రాష్ట్రంలోనే కానీ దేశం మొత్తం మీద కూడా ప్రధాన శత్రువుగానే చూస్తున్నాడు కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ, మీకు తెలిసిన విషయమే. అది దానికి తగ్గట్టే ఆరోపణలు కూడా అదేవిధంగా కేంద్ర స్థాయిలోనే ఆరోపణలు చేస్తున్నాడు. ఏదైనా బీఆర్ఎస్ పార్టీ పెట్టినా పెట్టకపోయినా మోడీని, అమిత్ షాను ఎప్పుడు టార్గెట్ చేస్తున్నాడు, అదానీలు, అంబానీలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి జాతీయ స్థాయిలో పార్లమెంటులో డెఫినెట్గా కలుస్తాడు. అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళు వాళ్ళు కలిసి పోటీ చేస్తారు. ఇంట్లో ఇంకా ఎంఐఎం పార్టీ కూడా ఉంటుంది. ఎంఐఎం పార్టీ, సిపిఐ, సిపిఎం మొన్న ఆల్రెడీ ఇక్కడ కలిసినాయి. మునుగోడులో మీకు తెలిసిన విషయమే. సిపిఐ, సిపిఎంలు కలుసుకొని ఆ తర్వాతనే ఆయన గెలిచిండు అక్కడ. అట్లనే డెఫినెట్గా జాతీయ స్టేట్లో వీళ్ళందరితోటి లోపాయకార ఒప్పందాలు ఉంటాయి. అవసరమైతే ఇది డైరెక్ట్గా పొత్తులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈయన ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏ క్వశ్చన్ గెలవడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే
డబ్బులు ఈ పవర్ తోటి మాత్రమే ఈయన గెలుస్తున్నాడు. అదే ఆ డబ్బులు లేకుండా, పోలీసు లేకుండా, డబ్బులున్నా పోలీసు లేకుండా, అణచివేత లేకుండా ఉంటే కేసీఆర్ ఎటువంటి పరిస్థితులు 10, 15, 20 సీట్ల కంటే ఎక్కువ దాటాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. పోలీస్ ప్రెషర్ ఒకటి, ప్రజలందరూ అనుకుంటున్నారు. మొన్న మునుగోడులో నేను కూడా దాంట్లో ఎలక్షన్ కమిటీలో ఉన్నా. అక్కడ జరిగిన విషయాలు ఏంటి అని అంటే, ఆరోపణలు వచ్చినాయి, క్లియర్గా వీడియోలు కూడా తీసినారు, పోలీస్ వ్యాన్లలో డబ్బులు పోతున్నాయని చెప్పి క్లియర్గా అవుపడ్డది. అది దాన్ని కూడా మనం ఏం చేయలేకపోయినాం. అట్లాంటి పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అది కనుక పక్కకు పెట్టేస్తే కేసీఆర్కి ఎక్కువ సీట్లు ఎక్కడా రావు. మీరు అన్నట్టు మొత్తం అధికారంలోకి మాత్రం రావడానికి కాంగ్రెస్ను ఉపయోగించుకుంటాడు, ఉభయ కమ్యూనిస్టులను ఉపయోగించుకుంటాడు, ఎంఐఎం కూడా ఉపయోగించుకుంటాడు. అది కేవలం భారతీయ జనతా పార్టీ మీద చేసే ఫైట్. అది కాంగ్రెస్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీని రాకుండా చేయడం కోసమే ఆయన ఎత్తుగడలు. ప్రజలు దీన్ని గమనించారు క్లియర్గా. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు సేల్కి రెడీగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. అది ఇంకోటి, కాంగ్రెస్ అనేది అది మునిగిపోతున్న పడ. ఈ ఖమ్మంలో కానీ మిగతా వీళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటే మునిగిపోతున్న పడవ ఎక్కడమే. వాళ్ళకి అది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఆ విధంగా వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీతో అయ్యేదేం లేదు. వీళ్ళతోటి పొత్తు ఉంటుంది అనే భావనను తీసుకొచ్చి వాళ్ళని కలుపుకుంటున్నారు తప్ప కాంగ్రెస్తో కలిసిన బీఆర్ఎస్ని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించారు. ఓకే, రవీంద్ర గారు, ఇది అంటే ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయనేది విశ్లేషకుల మాటగా చెప్పొచ్చు. మీరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, నిన్న 1,00,000 ఎకరాల్లో పంట నష్టపోయి రైతాంగం మొత్తంగా రాళ్ల వర్షాలు రావడం వల్ల వరి, మామిడి పంటలు పూర్తిగా నష్టపోయినట్టుగా మనం ఇలా వార్తల్లో చూస్తాము. గతంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారు పోయి పర్యటన చేసి రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకుంటాము, ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏంది పరిస్థితి? గతంలో 10,000 రూపాయలు ఏమైనా రైతులకు అందినా రేపు ఈ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేటువంటి అవకాశం ఉంటుందా రవీందర్ గారు? గతంలో కూడా పంట నష్టం పోయిన వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, ఇప్పుడు ఈ పంటను రైతుల నష్టాన్ని డైరెక్ట్గా వస్తలేదా? హలో హలో వస్తుందా? చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి రవీంద్ర గారు, వస్తుంది, చెప్పండి. ఓకే 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 పంట రైతులను పరామర్శించింది ఎప్పుడూ లేదండి గత 8 ఏళ్లలో. ఈయన మొట్టమొదటిసారి మొన్న పోయి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఎవరికి ఇయ్యలే. ఇంతకుముందు రైతు నష్టపరిహారం జరిగితే కూడా ప్రాపర్గా ఎక్కడ అందిన దాఖలాలు లేవు. కాబట్టి ఇదంతా కూడా ఓన్లీ కంటి తుడుపు చర్యలు. ఈయన ఏ విధంగా అయితే హామీలు ఇస్తాడో, అన్నిటికీ హామీలు ఇచ్చి నెరవేర్చడో, అది ఇప్పుడు ఈ రైతుల విషయంలో కూడా అదే జరుగుతుంది. మా రైతులకు కానీ ఇటు మిగతా పంట పొలాలకు జరిగిన నష్టాన్ని కానీ ఆ 10,000 రూపాయలు ఇస్తే ఏ కోశాన సరిపోదు ఎకరానికి. అయినా ఆ 10,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈయన అమలుపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆ రైతులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నా కూడా ఈయన పట్టించుకోవట్లే. కానీ పోలీసు బందోబస్తును పెట్టుకొని మాత్రం పంట పొలాన్ని పరిశీలించడానికి వెళ్ళి అక్కడ 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇప్పటి వరకు ఆయన చేసిన వాగ్దానాలు తప్ప. హలో, ఓకే, మాట్లాడండి రవీంద్ర గారు. వాగ్దానాల వరకే పరిమితం అవుతున్నాయి. ఆయన రైతులకి చేసింది ఏం లేదు. ఆయన ఒక ఓన్లీ రైతు బంధు తప్ప రైతుల ఆత్మహత్యలు మీరు క్లియర్గా చూస్తున్నారు. ఇట్లాంటి టైంలోనే రైతుల ఆత్మహత్యలకు పాల్పడేది. పాపం నష్టాల పాలై ప్రభుత్వం ఆదుకోక 8,000 మంది రైతులు ఈ తెలంగాణలో జరిగారు. అది క్లియర్గా తెలిసిన విషయమే. నేను ఇంతకుముందు మనం డిస్కస్ కూడా చేసుకున్నాను. కాబట్టి రైతులను పక్కా రైతులను ఆదుకోవాలి. ఎకరానికి 10,000 ఇస్తా అనడం సరిపో, అయినా ఆ 10 ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి మనం కోరుకోవాలి. అంటే ఇది ప్రధానంగా రాష్ట్రంలో రైతుకు సంబంధించినటువంటి అంశం. చాలా అంటే 1,00,000 ఎకరాల్లో గతంలో నష్టపోయినారు, ఇప్పుడు నష్టపోయిన రైతాంగం. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యటనకు వెళ్ళి చూసి ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పినటువంటి మాట ఇప్పటికీ అమలుకి రాలేదు. రైతాంగానికి ఎక్కడ కూడా పెద్దగా డబ్బులు వచ్చినట్టుగా ఆదాయాలు అయితే ఎక్కడలేవు. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. అయితే రైతాంగ ఇబ్బందులు వాటి పక్కన పెట్టేసి పూర్తిగా అంటే రాష్ట్రంలో ఎన్నికల వేడి బలంగా కనపడతా ఉన్నది. బీఆర్ఎస్, టీఆర్ఎస్, అట్లనే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాయి. ఆ బీఎస్పీ పార్టీ కూడా ఇటీవల ఒక బహిరంగ సభ పెట్టడం కోసం వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే రాష్ట్రం రాజకీయ వేడి బాగా బలంగా ఉండడం వల్ల రైతాంగం సమస్యలు కూడా పక్కకు పోతున్నట్టుగా కనబడతా ఉన్నాయి.
చూద్దాం మరి రాష్ట్రంలో రేపు ఏం కాబోతా ఉంది, రాజకీయంగా ఏ రకమైనటువంటి ప్రకపనలు రాబోతున్నాయి. నిన్న అమిత్ షా చేసినటువంటి ప్రసంగం చూస్తే స్పష్టంగా అవినీతికి పాల్పడేటువంటి వాళ్లను ఉపేక్షించేటువంటి ఆస్కారం లేదు, ఖచ్చితంగా జైల్లో పెడతాము, ఊచలు లెక్క పెట్టిస్తామనేటువంటి మాట వారు స్పష్టంగా చెప్పినటువంటి మాట. మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకమేమో తెలంగాణలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మరి చూద్దాం అమిత్ షా చెప్పినటువంటి మాటలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయి, రాబోయేటువంటి రోజుల్లో ఈడీ సిబిఐ కేసులు ఏ మేరకు ఇక్కడ తెలంగాణలో నాయకుల మీద ఉంటాయనేది ఒకటి. అంటే బలవంతంగా కావాల్సుకొని రాజకీయంగా కేసులు పెట్టడం కంటే నిజంగా అవినీతి జరిగిందనేటువంటి ఆధారాలు ఆస్కారం ఉంటే ఖచ్చితంగా అలాంటి నాయకుల్ని అవినీతి పాల్పడినటువంటి వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. మరి దీన్ని అమిత్ షా స్పష్టంగా చెప్పినట్టుగా మనకు అర్థమైంది. ఇంకోటి ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్టుగా బీజేపీ అర్థమవుతా ఉన్నది. స్పష్టంగా నిన్న వాళ్ళ మేనిఫెస్టోలో ఉండబడేటువంటి ప్రధాన అంశాన్ని నిన్న అమిత్ షా బహిరంగంగా చెప్పినట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. అవి మైనారిటీ రిజర్వేషన్లు కాదు, పక్కా ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే. ఎందుకంటే మైనారిటీ రిజర్వేషన్లు అంటే అందులో సిక్కులకు, జైనులకు, క్రిస్టియన్లకు అందరికీ ఉండాలి, కానీ ఏది లేదు కాబట్టి అది ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనేటువంటి ఒక విస్పష్ట ప్రకటన కూడా మనకు అర్థమైంది. అట్నే ఈ స్టీరింగ్ ఎంఐఎం స్టీరింగ్ కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందనేటువంటి మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ పోరాట లైన్ ఏంటనేది కూడా స్పష్టంగా నిన్న అమిత్ షా చెప్పినట్టుగా కనబడ్డది. మరి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతుంది, బీజేపీని ఇక్కడ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు, అధికారంలోకి వస్తుందా, వచ్చేందుకు చేసే ప్రయత్నాలు ఏంటి రాబోయేటువంటి రోజుల్లో చూడాల్సిందే. ఇది ఈరోజు ఎదురుగా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులు కపిలవాయి రవీందర్ గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. తిరిగి రేపు ఎదురుజం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.